సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఉగాది రోజు సన్నబియ్యం పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాలకవీడు మండలం జన్ పహాడ్ దర్గాలో మాజీ మంత్రి కొందూరు జానారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, లక్ష్మారెడ్డి, జైవీర్ రెడ్డి, బాలునాయక్, రాజగోపాల్ రెడ్డి, వీరేశం, సామేల్, అనిల్ కుమార్ రెడ్డి, ఐలయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజా పంపిణీ ద్వారా అందించిన దొడ్డు రకం బియ్యాన్ని ఎక్కువ మంది తినలేకపోయేవారని, ఆ బియ్యం కోళ్ల ఫారాలు, బీర్ల కంపెనీలకు వెళ్లేదని ఆరోపించారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు ప్రజలకు ఆహార భద్రత కరువైందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని అందిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాము. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 6 కిలోల బియ్యం ఇస్తున్నాం, కానీ ఆ బియ్యం మనది దొడ్డు బియ్యం అనో కోర్స్ గ్రెయిన్స్ అనో తినడం లేదు. బెనిఫిషరీస్ 84% జనాభా అంటే 3.1 to 3.2 crore ఇండివిజువల్స్ కి వాళ్ళు కంఫర్టబుల్ గా నెలకి 6 కిలోల ఫైన్ రైస్ ఇస్తే 84-85% ఆఫ్ ద పాపులేషన్ కి ఫుడ్ విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్. నేను ఈ తరుణంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమందికి కడుపు నిండా ఒక మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వగలడం ఇది మా అదృష్టం కూడా భావిస్తున్నాం.